ఈ మధుమేహ వ్యాధులు ఎక్కువ మందికి చాలా మట్టుగా షుగర్స్ లెవెల్స్ డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని హైపోగ్లైసిమియా అంటారు. ఐఎమ్ డాక్టర్ పొన్నాడు గణేష్, ఎండి జనరల్ మెడిసిన్, నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సంపేట. మన డైట్ కు తగ్గట్టుగా మనం మెడిసిన్స్ అనేది వేసుకోవాలి. డైట్ సరిగ్గా తీసుకోకపోయినా, మెడిసిన్ మోతాదు ఎక్కువైనా సరే షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి. షుగర్ లెవెల్స్ 56 కంటే తక్కువ ఉంటే దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. ఈ హైపోగ్లైసిమియా వచ్చేటప్పుడు చెమటలు పడడం, గుండె జడ రావడం, పిట్స్ రావడం, కోమలోకి వెళ్ళిపోవడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, ఆల్టర్నేట్ సెన్సోరియం లాంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు మనం కనిపించగానే వెంటనే మనం గ్లూకోమీటర్ తో షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే అది లెస్ దాన్ 56 ఉన్నట్లయితే దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. దాన్ని ఇమీడియట్ గా మనం 25% డెక్స్ట్రోజ్ అనే సెలైన్ ఇచ్చేసి సెలైన్ పెట్టి హైపోగ్లైసీమియాని అవాయిడ్ చేయవచ్చు. అయితే ఈ హైపోగ్లైసీమియా వచ్చేటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్, హార్ట్ కి సంబంధించిన కాంప్లికేషన్స్, కిడ్నీకి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి హైపోగ్లైసీమియా వచ్చినప్పుడు సీరం క్రియాటినిన్ టెస్ట్, ఈసీజీ టెస్ట్ చేసుకొని తద్వారా ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా అని తెలుసుకొని ఫ్యూచర్ లో హైపోగ్లైసీమియా రాకుండా మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకోవాలి.